క్రేజీ ఉంది బైక్. గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే యాక్చువల్లీ వాస్తవ్ బాయ్ అయితే జీనాన్ని బుక్ చేసింది అనమాట. వాట్సవ్ కాదు బ్రో, వాట్సవ్ బాయ్ ఫిట్ వాట్సవ్. సో జీనాన్ని బుక్ చేసిండు. సో వాస్తవ్ బాయ్ మన జిమ్కి వస్తుంది కదా. సో మన జిమ్కి వచ్చినప్పుడు మన జీనాన్ని నడిపి బైక్ ఎప్పటి నుంచో జీనన్ అని ఉండే, ఇక ఫేవరెట్ బైక్ అదంటే ఇక అంతే డ్రీమ్ ఎప్పటి నుంచో. సో అదైతే 6 months అనుకున్నాం యాక్చువల్గా మేము. ఫస్ట్ మన ప్లాన్ ఏంటంటే జీటీ సేల్ చేద్దాం, మంచి ప్రైస్కి సేల్ చేస్తే. మేము అప్పట్లో నైట్ రైడ్స్ కి మోటో ఎక్స్పోస్కి వెళ్తుండే కాలేజెస్ లో. అప్పుడు మాకు జీటీలు అంతా చప్రీ అనిపించినాయి. మా దగ్గర ఆబ్వియస్లీ జీటీ ఉంది, తోపులెక్క ఫీలింగ్ ఉండే. కాకపోతే మేము ఇట్లా ఫుల్ థ్రాటిల్ ఇస్తుంటే పక్కన క్లాసిక్ ఇట్లా నుంచి ఉన్నాయి కవాసాకి బైక్స్ అన్ని పెట్టిరాడ స్ప్లిట్ చేసారు ఇట్లా. అసలు చూస్తేనే మజా వచ్చింది. అందులో పోతుంటేనే ఏదో ఒక ఫీల్, కొన్ని కోట్ల డబ్బులు పైసలు మధ్యలో తిరుగుతున్నాడు అనిపించింది. వై నాట్, లెట్స్ బి పార్ట్ ఆఫ్ ఇట్ అనిపించి. అది కరెక్ట్ 1 year అయింది కదా బాయ్, లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువనే 1.5 year అవుతుంది. నేను బైక్ తీసుకున్న కొత్తలో పోయినా మనం అడిగి. సో అట్లా దానికన్నా ముందేమో మేము నైట్ రైడ్ పోయినప్పుడు స్కూటీల మీద పోయినాం. మనకు అప్పుడు జీటీ కూడా లేకుండా బుక్ చేసిన జీటీ కూర్చున్నాము. ఒకడు అదేంది ఎగ్జాస్ట్ వేసుకొని ఆ రోడ్ లో ఫుల్ ఇట్లా పోతున్నాడు. జుమ్మాన్ సౌండ్ సిటీ రోడ్ లో గూస్ బంప్స్ ఇట్లా వచ్చినాయి. ఆ బండినే చూస్తా ఉన్నా, వాడు ఆగిండా వాడిని చూస్తున్నాను, ఇట్లా చూస్తూనే ఉన్నా మస్తు సేపు బండిని. మళ్ళీ సండే రైడ్స్ బ్రేక్ఫాస్ట్ రైడ్లకు పోయినప్పుడు కూడా పక్కన నుంచి సూపర్ బైక్లు పోతుండే. కావాసాకి, హయాబుజా, ఈ Z9లు, 10Rలు అన్నీ పోతుండే. సో ఇక అవన్నీ చూసిన తర్వాత గట్టిగా పట్టుకొని కూర్చుంది. నేను కూడా తీస్తా ఒకరోజు. ఒక సూపర్ బైక్ ఖచ్చితంగా ఉండాలి మన దగ్గర. రోజు తీయకపోయినా, రోజు వాడకున్నా కూడా అట్లీస్ట్ నెలకు 2 వీకెండ్ రైడ్లకు పోయినా కూడా మజా వస్తుంది. అంటే అట్లీస్ట్ ఆ రైడ్ నన్ను ఎంజాయ్ చేయాలని, అది స్ట్రెస్ అనేది పోతుంది మనకి, ఆ సౌండ్, ఆ స్పీడ్. సో ఈ ఏరియాస్లో ఎంజాయ్ చేయాలి కాబట్టి సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. సో ఈరోజు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ఈరోజు అయితే మొత్తం పేపర్ వర్క్ అంతా అయిపోయింది. ఈరోజు సాటర్డే, రేపు సండే. రేపు 11 o'clock ఇదే బ్లాగ్ కంటిన్యూ చేస్తా. ఫుల్ బ్లాగ్ లాంగ్ లెంత్ ఉంటుంది, ఎంజాయ్ చేయని చూసి. మోటో బ్లాగ్ కూడా ఉంటుంది కుదిరితే. ఈరోజే యాక్చువల్గా డెలివరీ ఈరోజు ఉండాలా, కాకపోతే ఈరోజు ఒకటి అమావాస్య, మంచి రోజు కాదు. ఇంకోటి మన బైక్ ట్రాన్సిట్లో ఉంది, ఇంకా రాలే, వస్తుంది, ముంబై నుంచి వస్తుంది. సో మార్నింగ్ 4కి వస్తుందట. వాడు మొత్తం అన్ని అన్ప్యాక్ చేసి మొత్తం సెట్ చేస్తారట వాళ్ళు. సో 10:30, 11కి డెలివరీ తీసుకొచ్చు అని చెప్పాడు. మార్నింగ్ 11కి మన డెలివరీ అయిపోతుంది. ఏం పోయి చేసేది ఏం లేదు, డైరెక్ట్ పోతాం, డెలివరీ తీసుకోవడం, సైన్ చేసేది కూడా ఏం లేదు, మొత్తం అయిపోయినాయి. సో అది. సో ఇప్పుడైతే జిమ్కి వెళ్దాం. ఏమంటావు బాయ్? జిమ్కి వెళ్ళాలి. లైట్గా సైన్స్ పెట్టనీకి వెళ్ళినాం ఇప్పుడు. సో కొంచెం డిహైడ్రేట్ అనిపిస్తే సోడా తాగినాం అంతా. డైట్ కాబట్టి నాన్ క్యాలరీస్. యా, లెట్స్ సీ గైస్, మీట్ యు ఆల్ ఇన్ టుమారోస్ వ్లాగ్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో, అదే పొద్దున కలుద్దాం మళ్ళీ. మార్నింగ్ బైక్ వచ్చినాక ఒక మోటో వ్లాగ్ కూడా చేస్తాం. జీటీ తీసుకొని వస్తాడు రాహుల్. కొద్దిసేపు నా పాయింట్ ఆఫ్ వ్యూ చూపిస్తా, కొద్దిసేపు రాహుల్ నా హెల్మెట్ తగిలించుకొని సైడ్ నుంచి నాది తీస్తాడు. సో మీకు పిఓవి చూపిస్తా, సైడ్ నుంచి వ్యూ చూపిస్తా, షోరూమ్లో ఇది చూపిస్తా. కంప్లీట్ బండిని మొత్తం ముందల నుంచి వెనకాలకి, సైలెన్సర్ పొక్కలో కూడా కెమెరా పెట్టి చూపిస్తాం మీకు ఇఫ్ నీడెడ్. ఓకే, సో ఏం లేక పోయి ఇక జిమ్ అన్న వేసుకోవాలా. సో రేపు జిమ్ అవన్నీ వేసుకోవాలి. ఒకసారి సెట్ చేయి ఫ్రేమ్. సో ఇక రేపు జిమ్ ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి ఐ విల్ సీ యూ డైరెక్ట్లీ టుమారో. బై. సో కేఎఫ్సీ వచ్చినాం. మనకి ఎట్లా డైట్లో చీట్ లేదు కాబట్టి డైట్ కోక్ తాగుతాం. డైట్ కోక్ లార్జ్. ఓకే, మనోడు ఫైనాన్స్ వాళ్ళు వస్తారు. సో చిన్న డాక్యుమెంటేషన్ వర్క్ అరౌండ్ లైక్ ఒక 20 minutes ఉంటుంది. ఒక 100-150 సైన్లు చేయించుకుంటారు. తెలుసు కదా కాంట్రాక్ట్ అంటే. ఇంకా ఇది ఎట్లా అంటే, నార్మల్గా మనం ఎప్పుడైనా ఆర్టీఏ రిజిస్ట్రేషన్ అని చేసుకున్నప్పుడు ఫైనాన్స్ పేరు వస్తుంది దాంట్లో, ఆర్టీఏ. బట్ దీని హైపోథెటికేషన్. కానీ ఇప్పుడు మనకు కవాసాకి వాళ్ళు ఇచ్చే దాంట్లో హైపోథెటికేషన్ ఉండదట, డైరెక్ట్ మన పేరే వస్తుంది. కాబట్టి దానికి కొంచెం అడిషనల్ ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది అంటే డాక్యుమెంటేషన్ది. సో అవన్నీ చూసుకొని లాస్ట్కి అది కంప్లీట్ చేసుకొని విల్ గో బ్యాక్ హోమ్. ఈ రోజుకైతే ఇక ఇట్లా ఎండ్ చేస్తున్నా. మళ్ళీ రేపు మార్నింగ్ ఇంకా డైరెక్ట్
కార్ ఎక్కిన తర్వాత షోరూమ్ పోతాం కదా, డైరెక్ట్ ఆ టైంకి మాట్లాడదాం. ఓకే, బట్ హానెస్ట్లీ డిసప్పాయింట్ అయినాం. రాహుల్ అయితే ఫుల్ తిట్టుడు, అమ్మ బండి ఇస్తాను అడిగాలి అని. నేను కూడా బాగానే డిసప్పాయింట్ అయినా, బట్ ఇట్స్ ఫైన్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇది. ఏది జరిగినా మన మంచికే అనుకుంటాం కాబట్టి నేను కూడా అట్లనే అనుకున్నా, ఏది జరిగినా మన మంచికే అని. సో రేపు మార్నింగ్ నేను చెప్పడం అయితే 11 వరకు అని చెప్పిన. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 12 వరకు మన బైక్ వచ్చేస్తుంది. వచ్చినాక బైక్ డెలివరీ ఇది కూడా చేస్తా, మోటో బ్లాగ్ కూడా షూట్ చేస్తా. సో ఐ డోంట్ థింక్ మన దగ్గర గోప్రోది అదే ఏమంటారు ఎన్డీ ఫిల్టర్స్ లేవు గోప్రోవి. అవి ఉంటే ఇంకా బాగుంటుండే, ఇంకా సినిమాటిక్ తీస్తుండే. బట్ ఇట్స్ ఫైన్, ఉన్న దాంతో మేనేజ్ చేస్తాం రేపటికి. తర్వాత నుంచి మోటో బ్లాగ్స్లో గోప్రో దానికి ఎన్డీ ఫిల్టర్స్ అన్నీ వాడి మెల్లగా చేద్దాం అన్నీ. అండ్ ఇంకోటి కామెంట్ చేయండి, లైక్ ఇప్పుడు నేను నార్మల్గా ఫిట్నెస్ కంటెంట్ చేస్తున్నా, జిమ్లో వ్లాగ్స్ చేస్తున్నా కదా. ఇది కాకుండా వీక్లీ 1 రైడ్ సోలో లేకపోతే 2 Z9 వేసుకొని ఒక వీకెండ్ రైడ్ చేస్తా. జస్ట్ నార్మల్ సరదాగా ఇట్లా బ్రేక్ఫాస్ట్ రైడ్ లాగా. సో వీక్లీ ఒక వ్లాగ్ షూట్ చేస్తా. చెప్పండి మీరు, మీకు వద్దంటే నేను చెయ్య, మీకు కావాలంటే నేను చేస్తా అంతే. సింపుల్, ఇఫ్ యూ వాంట్ చేస్తా, లేదంటే లేదు అట్లా. సో ఇక రేపు డైరెక్ట్ మార్నింగ్ 10:30, 11 టైంకి కలుద్దాం. బాయ్ బాయ్. సో ఒక 2 days నుంచి షోరూమ్ వాడు పొద్దున 11 అన్నాడు, మళ్ళీ ఈవినింగ్ 6 అన్నాడు, మళ్ళీ 11 అన్నాడు, మళ్ళీ 12 అన్నాడు, మళ్ళీ మార్నింగ్ 8 అన్నాడు. అట్లా ఆల్మోస్ట్ 5 times రీషెడ్యూల్ చేసిండు. ఇప్పుడు కూడా పోతున్నాం కానీ గ్యారంటీ లేదు. ఓకే, అంటే వాడు చెప్పడము బండి ఇంకా రాలేదు, డెలివరీ అయిపోతుంది 3 వరకు 4 వరకు ఖచ్చితంగా డెలివరీ చేస్తామన్నాడు. బట్ ఏమో ఇక మనకైతే అది లేదు, తెలియదు, గ్యారంటీ లేదు. బట్ యాక్సెసరీస్ అవన్నీ ఉన్నాయి, సామాన్లు తీసుకొని పోతున్నాం. పోయి అది వాళ్ళని ఏమంటారు బ్రో, ఇన్స్టాల్ చేయాలి సర్వీస్ వెళ్తాం. వాళ్ళు కూడా రాలే అంటే ఇంకా లేదంట. ఏమన్నాడు బ్రో? అదే అన్నా నేను అయితే అయిపోతుంది వచ్చేసేయండి అన్నాడు. నిన్న ఏమన్నాడంటే నేను అన్నా నాకు తెలుసు సండే రోజు సర్వీస్ వాళ్ళు ఎవరు రారు, ఏం చేసుకున్నా సర్వీస్ వాళ్ళు. ఇప్పుడు కస్టమర్ కోసం షోరూమ్ పనిచేయడంలో తప్పు లేదు బ్రో, 1 day ఎక్స్ట్రా అన్న. ఇప్పుడు నీ క్లయింట్స్ కోసం అర్ధరాత్రి కూడా కాల్స్ ఎత్తుతావు కదా నువ్వు. సో అట్లా చెప్పిన అయితే సరే తీసుకొని రండి అన్నాడు. పోయినాక ఈ ఫ్రేమ్ స్లైడర్స్ అవి కానీ రేడియేటర్ గార్డ్ ఇంకా కొన్ని ఉన్నాయి, ఒక 5-6 ఉన్నాయి. ఫోక్స్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసేస్తే డెలివరీ తీసుకుందామంటే సరే అన్నాడు. మీరు ఇచ్చేసి వెళ్ళండి, బండి ఇంకా రాలేదు, మేము అప్పటిదాకా ఇన్స్టాల్ చేసి పెడతాం అన్నాడు. సరే అని చెప్పిన. సో అక్కడికి వెళ్ళినాక సిచ్యువేషన్ చూడాలి, అసలు బండి ఉందా వస్తుందా నిజంగా లేదా. పోతే మనకు అర్థమవుతుంది. యాక్చువల్లీ ఎప్పుడు వాడు చెప్తున్నాడు కానీ ఒకసారి మనమే పోయి చూసి ఉంటే ఒకవేళ బండికి ఇవన్నీ ఇచ్చేసి వస్తుంది, బండి ట్రాన్సిట్లో ఉంది అంటే సరే చూద్దాం. ఇంకొక వేరే పని ఉంది మధ్యలో, అడిగి పోయి ఫస్ట్ ఆ పని చేసుకొని వెళ్ళా ఈవినింగ్ 5 వరకు ఆర్ 4 or 5 or 6 చూద్దాం. వాళ్ళు అవుతుంది ఇప్పుడు చూడాలి బ్రో. కాదు బ్రో, కానీ నిన్న మహారాష్ట్రలో ఉందన్నాడు, ఈ పాటకల్లా రావాలి కదా యాక్చువల్గా అయితే. అదే ఎంత బండి పంచర్ అయినా నువ్వు మాట్లాడాడు చూద్దాం. అదే పోయినాక ఐ విల్ అప్డేట్, చూద్దాం ఏమవుతుందో. 16 kilometers ఉంది ఇంకా. మొత్తానికైతే ఇక మొన్నటి నుంచి వెయిట్ చేస్తున్నాం. నిన్న నైట్ ఇక ఫోన్లే అంటే ఫస్ట్ డే ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, ఫస్ట్ డే ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. సో అట్లనే జిమ్లో మెంబర్షిప్ కట్టిన కొత్తల పిల్లలు ఎట్లా పోతారో, 4 రోజులు జిమ్ పోయి 5వ రోజు మానేస్తారో, సేమ్ ఎక్సైట్మెంట్ నాకు కూడా ఇప్పుడు అట్లే ఫీల్ అవుతున్నాం. 2 రోజులు మస్తు ఎక్సైట్మెంట్, నిద్ర కూడా అట్లే. ఇప్పుడు వస్తే వచ్చింది, లేకపోతే లేదని చెప్పి నేను నైట్ మంచిగా మస్తు రిలాక్స్ 9 hours స్లీప్ వేసిన. నిన్న నైట్ కూడా మంచిగా వండుకున్నా. సో ఈరోజు వస్తే ఒక ఈరోజు వస్తే హ్యాపీ, రాకపోతే మళ్ళీ అదే డిసప్పాయింట్. సో చూద్దాం. అంటే ఒకటి 100% మనది అనుకున్నా కూడా రాకపోతే అది వేరే ఉంటుంది. అంటే వాడు ముందే మనకు ఒక అష్యూరెన్స్ ఇచ్చిండు అనుకో, ప్రామిస్ చేసినాడు. ఇఫ్ యు ఆర్ ఏ క్లయింట్, నీకు ఒకటి ప్రామిస్ చేసిండు, ఈ టైం వరకు నేను నీకు డెలివరీ చేస్తాను. సో ఇట్ షుడ్ బి డెలివర్డ్. కొంచెం ఎక్స్ట్రా మనం లేట్ చేసినా, డెలివరీ చేయకపోయినా ప్రామిస్డ్ టైంకి, లేకపోతే 2-3 times అట్లా 2-3 times టైంని రీషెడ్యూల్ చేసినా కూడా అది ఫ్రస్ట్రేషన్కి గురవుతుంది. సో అదే అవుతుంది. పోయినాక చూద్దాం ఏమవుతుంది. A few moments later, సో బండి అయితే వచ్చేసింది షోరూమ్కి. కొన్ని యాక్సెసరీస్ ఇచ్చినాం కదా, సో అవి ఫిక్స్ చేస్తున్నారు. ఇట్ మైట్ టేక్ అరౌండ్ 1 hour. కాబట్టి క్యాఫేకి వచ్చినాం, చిన్నగా కాఫీలు ఛాయలు తాగేసి అందరు వచ్చారు.
మళ్ళీ అందరం కలిసి వస్తే ఇక్కడ ఫుల్ రష్ అయిపోతుందని ఇంకా ఇద్దరం వచ్చినాం. సో కాఫీ తాగేసి ఒకటి వెళ్ళాం. ఎగ్జాస్ట్ అయిపోయినా మార్నింగ్ నుంచి వెయిట్ చేసి మొత్తం ఓపిక అవుట్ అయిపోయింది. ఫైనల్లీ బైక్ని చూసినాం. దగ్గర నుంచి నేను ఇంకా ముట్టలే బైక్ని. ఆనెస్ట్లీ పక్కన వేరే Z9 ఉండే అవి చూసినా, బట్ మన బైక్ని ముట్టాలంటే అది బట్ట గుంజినాకనే ముట్టాలని ఒక సెంటిమెంట్. సో అట్లా అయిపోయిన తర్వాత బండి డెలివరీ అయ్యేది చూడండి. దీని తర్వాత నెక్స్ట్ క్లిప్ అదే వస్తుంది. సో ఆ వీడియో అయిన తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళి పూజ చేయించుకొని రావాలా. మోటో బ్లాగ్ చేస్తా. సో ఇక మోటో బ్లాగ్ చేస్తా ఈరోజు. బైక్ డెలివరీ తీసుకున్నాక మోటో బ్లాగ్ చేసుకుంటూనే వెళ్తా. సో పక్కన నుంచి మన వాళ్ళు కార్లో వీడియోస్ తీస్తారు నావి. సో అదనమాట, కలుద్దాం. జీటీ అంటున్నా, Z9 డెలివరీ వీడియో. లెట్స్ గో. కవాసాకి షోరూమ్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బైక్ మొత్తం PDI చెక్ అయింది, కొంచెం లేట్ అయింది బైక్ వచ్చేసరికి. సో బైక్ చూపిస్తాం మీకు. ప్రస్తుతానికి అండర్ కవర్ ఉందన్నమాట. ఇది బైక్. మన బాయ్ ఏమైంది, మన బాయ్ అక్కడ ఉన్నాడు, వాసు బాయ్. ఒకసారి డెలివరీ అయ్యేటప్పుడు మీకు చూపిస్తా. ఇది మైక్, దీనికి పెట్టినాం. ఆస్మాది అది ఉంటుంది కదా, ఆస్మాది కేసులో పెట్టినాం. కొంచెం అంటే అక్కడ షర్ట్కి పెట్టుకుంటే ఏమవుతుందంటే తీయాల్సి వస్తుందని ఇక్కడ పెట్టినా. యాక్సరీస్ అయితే ఫిట్ చేయలేదు. ఇవి యాక్సరీస్ అయితే ఇవి కనిపెట్టి ఓకే అవన్న ఐకు ఫిట్స్. స్మైల్ ఇస్తాను చూసినారా వాసుబాయ్ దగ్గర. ఇది బైక్. కొన్ని వీడియో షూట్స్ అవి ఇవి జరుగుతున్నాయి. బాగా మాట్లాడుతున్నాం. మొత్తం ఫేస్లో ఎగ్జైట్ అయిపోతుంది. మొత్తం మాట్లాడుతావు ఏమంది ఇప్పుడే ఫస్ట్ డెలివరీ అప్పుడేనా? ఇది కన్నా మైక్ ఇక్కడి దేని నుంచి వస్తున్నా మన డ్రీమ్ మైక్ బైక్ ఏదండి అవు అంటే ఇంకా మన చేతికి ఫస్ట్ Z9 వచ్చి దాన్ని మంచిగా వాడినాక నెక్స్ట్ ఇది తీద్దాం. ఇప్పుడే వద్దు, దాన్ని చూస్తే మళ్ళీ దీని మీద ఇంట్రెస్ట్ అవుతుంది. వద్దు. ఓకే క్రేజీ ఉంది బైక్. ఏమైంది? అరవలేదని ఫీల్ అవుతుంది. అరవాలి కదా గట్టిగా. బాహుబలి అరవలేదంట. ఫస్ట్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఒకసారి ఇంటికి వెళ్ళినాక మాట్లాడదాం మనం. ఎందుకంటే ఇప్పుడు ఏముండదు, హడావిడిలో ఉంటాం కాబట్టి ఇంటికి వెళ్ళినాక చేద్దాం. షోరూమ్ నుంచి బయటకి అయితే వచ్చేసింది బైక్. మొత్తం ఎక్సైటెడ్ ఉన్నారు అంతా. క్రేజీ ఉంది. కొత్త బైక్ కదా షోరూమ్ నుంచి. బాగుంది. చాలామంది ఉన్నారు, క్రౌడ్ ఎక్కువైపోయింది. లోపల ఏమైందంటే సఫకేషన్ అయిపోయింది మొత్తం. యాక్చువల్లీ బ్లాగ్ చేయటం మర్చిపోయాను అనమాట. ఐఎమ్ బ్యాక్ టు హోమ్. ఇప్పుడు వచ్చినాను ఇంటికి. సో ఆఫ్టర్ ఎడిటింగ్ వీడియోస్ ఐ గాట్ టు నో దట్ ఎండింగ్ తీయలేదని. సో మన బ్లాగ్ అయితే ఇక్కడ ఎడిట్ అవుతుంది చూడండి. వి యూస్ ఫైనల్ కట్ ప్రో అనమాట. సో గైస్, బ్లాగ్ అయితే మర్చితే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ సూన్ వెళ్ళి ఎగ్జాస్ట్ ఇన్స్టాలేషన్, ఫ్రేమ్ స్లైడర్స్ మన బైక్తో, బైక్తో 2 బైక్స్తో వీడియోస్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.